హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామా 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న, సో డిప్లొమా కోర్సెస్లో సివిల్ ఇంజనీరింగ్ అనే కోర్సు నుంచి నాన్న ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. పుష్పరాజ్ మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా నాన్న, రైట్. సో డిఎస్లో మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న, రైట్. సివిల్ ఇంజనీరింగ్ సెమిస్టర్ 1 నుంచి వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఆర్ దేర్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడ టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్, సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బేసిక్ సర్వేయింగ్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 6 సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ సబ్జెక్ట్ ఇవి. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటుంది. సో మనకు ఒకటి వచ్చేసి బేసిక్ సర్వింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్. సో ఇవి మనకు బేసిక్ సబ్జెక్ట్ అనమాట. సో బీటెక్లో రాగానే మనకు దీనికి అడ్వాన్స్ ఉంటుంది. ఇక్కడైతే డిప్లొమాలో మనకు సో బేసిక్ సర్వింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ దీస్ ఆర్ ద బేసిక్ సబ్జెక్ట్, ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా ల్యాబ్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్ గురించి కూడా చెప్తా చూడండి. మీకు ఇక్కడ 4 ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ల్యాబ్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1, బేసిక్ సర్వింగ్ ల్యాబ్, బేసిక్ సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్. ఇక్కడ 4 ల్యాబ్స్ ఉన్నా చాలా ఈజీగా ఉంటుంది అన్న. మీరు క్లియర్ కట్గా సో కాలేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి నేర్చుకోవాల్సిందే మనం. బేసిక్ ఇంగ్లీష్కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే నాన్న మనకు వెరిన్ అండ్ మార్టిన్ అనే ఆథర్ తోటి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఎస్ఆన్ పబ్లికేషన్స్తో బుక్ ప్రింట్ అయి ఉంటుంది. సో డిఎస్ఎన్స్ ఈ బుక్ కొనుక్కోండి నాన్న. మీకు సో బేసిక్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఈ టెక్స్ట్ బుక్ అనేది 100% పనికి వస్తుంది. బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి ఏం టెక్స్ట్ బుక్ కావాలంటే ఈ టెక్స్ట్ బుక్ని కొనుక్కోండి, చాలా బాగుంటుంది నాన్న. సో చూడండి ఇక్కడ బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ సెమిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఆథర్ నేమ్ కూడా ఉంటుంది చూడండి, డాక్టర్ MVSSN ప్రసాద్. సో ఇక్కడ రేడియంట్ పబ్లికేషన్స్ నుంచి ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంటుంది నాన్న. సో ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్లో. ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంటుంది నాన్న. ఫ్రంట్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను చూడండి, ఇక్కడ మీరు చూసుకోండి, ఓకేనా. సో బేసిక్ ఫిజిక్స్కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలి సార్ అంటే నాన్న పాల్కాన్ పబ్లికేషన్ నుంచి ఇక్కడ చూడండి బేసిక్ ఫిజిక్స్ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్కి కామన్ అనేది. సో ఇక్కడ చూడండి ఆథర్ నేమ్ వచ్చేసి డాక్టర్ SB సింగ్ అని ఉంటుంది. పాల్కాన్ పబ్లికేషన్స్. ఈ బేసిక్ ఫిజిక్స్కి ఈ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కొనుక్కోండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే సేమ్ నాన్న పాల్కాన్ పబ్లిషర్స్ నుంచి జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్కి కామన్ నాన్న. ఇదే టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. పాల్కాన్ పబ్లిషర్ నుంచి చాలా బాగుంటుంది నాన్న, ఈ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. బేసిక్ సర్వేకి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే సేమ్ నాన్న ఇక్కడ చూడండి పాల్కాన్ పబ్లిషర్స్ నుంచి బేసిక్ సర్వేయింగ్ ఫర్ సివిల్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నరేష్ కుమార్ అని ఉంటుంది చూడండి ఆథర్ ఇక్కడ. సో పిక్చరైజేషన్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చాను నాన్న, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, సరేనా, రైట్. బిల్డింగ్ మెటీరియల్కి ఏం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి సార్ అంటే సేమ్ నాన్న పాల్కాన్ పబ్లిషర్స్ నుంచి ఇక్కడ చూడండి. సో బిల్డింగ్ మెటీరియల్ ఫర్ సివిల్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ శంకర్ అనే ఆథర్ తోటి ఉంటుంది చూడండి. ఆర్ శంకర్ అనే ఆథర్ తోటి ఈ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ మీకు 100% పనికి వస్తుంది. ఇదే టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవ్వండి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫ్రంట్ బ్యాక్ పిక్చర్ ఇచ్చాను ఇక్కడ, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డియర్ స్టూడెంట్స్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా నాన్న. ఏ సబ్జెక్ట్కి ఏం టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలో మీకు అర్థమైంది కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. చేస్తారు కదా నాన్న, చేస్తారు మీరు, ఓకేనా. బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.